శాంతి, ఏంటి? ఆర్య నాకు ముద్దు పెట్టాడు. ఇంకా హక్ చేసుకున్నారా? ఐ లవ్ యూ చెప్పాడా? నీకు కామెడీగా ఉందా? ఫస్ట్ టైం ఆర్యని చూసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. ముద్దు పెట్టినట్లు, హక్ చేసుకున్నట్లు. నాకే కాదు, ఆర్యని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఏ గీత కూడా ఆర్యకి ఫ్లాట్ అయిపోయిందంట. లేదు శాంతి, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఎస్, వీడింతే, అందరినీ డిస్టర్బ్ చేస్తాడు కానీ ఎవ్వరికి పడదు. చూడు గీత, ఎందుకంటే ఆర్య పర్ఫెక్ట్. అంతే. అంటే నాదంతా ఇమాజినేషనా? కాదు, హెల్యూసినేషన్. ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఆర్య ముద్దు పెట్టాడా? ఇదొక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటెటో వెళ్ళిపోతుంది. ఎటు ఎవరినా? లక్కీగా ఆర్య ముద్దు పెట్టుకున్నాడు అన్నావు కాబట్టి నీ జబ్బు ఈజీగా కనిపెట్టగలిగాను. లేదు సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓకే ఓకే ఓకే. ఆర్య ముద్దు పెట్టుకునేటప్పుడు ఎవరైనా చూసారా? గీత కూడా చూసుండదు సార్. ఎందుకంటే జనరల్ గా టైంలో ఎవరైనా కళ్ళు మూసుకుంటారు కదా సార్. నువ్వు మూసుకో. గీత, ఐ విల్ ఆస్క్ యూ 2 questions. ఓకే, స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? నా మాట నమ్మండి సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓ, ఆర్య నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే. మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? సార్, నాకు కోపం వస్తుంది. ఏంటి? నాకు కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా? రక్కాలనిపిస్తుందా? ఏదైనా చేసేయాలనిపిస్తుందా? ఏం చేయాలనిపిస్తుంది? సెల్ ఫోన్ బద్దలు కొట్టాలనిపిస్తుంది అనుకుంటా సార్. నీది 9th floor కదా? అవును సార్. వెళ్ళిపో. పర్లేదు సార్. We take the profit gain percentage and we take the percentage of... మీరా? Come on! రేయ్, ఇదేంటో తెలుసా? గీత రెసిగ్నేషన్ లెటర్. తను రిజైన్ చేసేస్తానంటే నేనే కష్టపడి ఒప్పించాలి. నీకు అసలు బుద్ధుందా? కనపడంగానే ముద్దు పెట్టేస్తావా? నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు బ్యాడ్ అండ్ ప్రో అయితే నా కంపెనీలో వచ్చి తీసేస్తానని. ప్రూవ్ అయిందా? ఆఫీస్లో నేను చేశానని ఎవరైనా నమ్ముతున్నారా? అసలు నీకు ఎందుకు ముద్దు పెట్టాలనిపించింది? ఇప్పుడు నీకు ఎలా అనిపించింది? ప్రాణం పోయినట్టు అనిపించింది. నాకు అలాగే అనిపించింది. గీతను ముద్దు పెట్టుకోపోతే ప్రాణం పోతుందేమో అనిపించింది. గీత అంటే నీకు ఎంత ఇష్టం? నువ్వంటే నాకు ఎంత ఇష్టం? అంత ఇష్టం. నువ్వు లవ్ చేస్తే సరిపోతుందా? గీత నేను లవ్ చేస్తుంది అనుకుంటున్నావా? తప్పకుండా లవ్ చేస్తా. అఫ్ కోర్స్, ఏ అమ్మాయి కన్నా ద బెస్ట్ అబ్బాయి కావాలి. నాకు తెలిసి ప్రపంచంలో ఇద్దరే బెస్ట్. నంబర్ 1 నువ్వు, నంబర్ 2 నేను. నువ్వు నంబర్ 1 ఎందుకంటే నువ్వు నంబర్ 1 అని నేను ఒప్పుకున్నాను కాబట్టి. నంబర్ 1 నువ్వు అలాగో డ్రాప్ అయిపోయావు. మిగిలింది నేనే. నన్నే ఇష్టపడాలి, తప్పదు. గీతకి లవ్ లెటర్? రైట్, ఏంట్రా ఇది? నువ్వు గీతకి లవ్ లెటర్ రాద్దాం అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ ఇలాంటిది ఏదైనా చేస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ రా, నువ్వు అలా అనుకో. నువ్వు లేకపోతే ఎవరు నువ్వు తప్ప ఇంకెవరు లేరా? ప్లీజ్ రా. ప్లీజ్ రా, నువ్వు చెప్పిందే అంటారు. ప్రామిస్, ఐ స్వేర్. ఈమెయిల్స్ రోజుల్లో లవ్ లెటర్ సార్. ప్రియమైన గీతకి నేను మీకు ముందు ఐ లవ్ యూ చెప్పాలి, తర్వాత లెటర్ రాయాలి, తర్వాత ముద్దు పెట్టాలి. కానీ తట్టుకోలేక ముందు ముద్దు పెట్టేశాను. ఇప్పుడు లెటర్ రాస్తున్నాను, తర్వాత ఐ లవ్ యూ చెప్తాను. కాబట్టి ముందుది వెనక, వెనకది ముందు, మధ్య తర్వాత ఫీల్ అవ్వండి. ఓ ఫంటాస్టిక్. నా గురించి మరికొన్ని నిజాలు నీకు తెలియాలి. నేను సిగరెట్ కాలుస్తాను, మందు కొడతాను, కోపం వస్తే ఎవరినైనా కొడతాను. అది మీకు తెలిసి నన్ను ప్రేమిస్తే సంతోషిస్తాను. నేను ఇక చదవలేను. నోట్, దశావతారం గారు చాలా మంచివారు. దయచేసి ఈ లెటర్ ఆయనకు చూపించొద్దు, ఎందుకంటే ఆయన అస్సలు నమ్మరు. ఎస్, నేను నమ్మను. ఎందుకు నమ్మరు సార్? నమ్మనని రాశాడు కదమ్మా. నమ్మరని రాసి నమ్మడం మానేస్తారా? నమ్మనని రాసిన తర్వాత కూడా నమ్మితే నమ్మకానికి ఉన్న నమ్మకం పోతుందమ్మా. చూసావురా, తను రాయని లెటర్లో కూడా ఆర్య నా మీద ఎంత అభిమానం చూపించాడు. రియల్లీ ఈస్ గ్రేట్ రా. సో ఆర్య మీరు నమ్మరని రాశాడు కాబట్టి మీరు నమ్మరు, అంతే కదా? అంతే. నమ్మరని ఎవరు రాశారు? ఆర్య. ఎక్కడ రాశాడు? లెటర్లో. లెటర్ ఎవరు రాశారు? ఆర్య. ఎగ్జాక్ట్లీ. ఓ, ఇలా లాక్కైపోయానేంటి? ఎందుకు సార్ ఈ గొడవంతా? అక్కడ ఆర్య రాసుకుంటున్నాడు, ఆ హ్యాండ్ రైటింగ్, ఈ లెటర్ల హ్యాండ్ రైటింగ్ చెక్ చేయండి సరిపోద్ది. నీది 9th floor రా. ప్రాబ్లం 6th floor కదా సార్. నా చేత డైమండ్ టెస్ట్ చేస్తున్నారు రా.
చూడరా వెళ్ళి చూడు. ఓకే సార్. అసలు ఆ రేటింగ్ ఈ రేటింగ్ మ్యాచ్ కావట్లేదమ్మా. ఆర్య సార్ ఐ లవ్ యూ అని రాయమ్మా. స్పెల్లింగ్ ఏంటి సార్? స్పెల్లింగ్ అని చెప్పరా. సారీ ఆర్య, ఇట్స్ ఓకే. ఐఎమ్ రియలీ సారీ. బెస్ట్ ఎంప్లాయీ. దట్స్ ఎనఫ్. హీస్ మిస్టర్ పర్ఫెక్ట్. ఐ లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో. హెలిసినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలిసినేషన్. ఆర్య గీతకు లెటర్ రాయిపోయినా రాశాడన్న భ్రమలో పడిపోయింది అన్నమాట. సో నాకు హెలిసినేషన్ కాదు. ఓ, నీ కోపం వచ్చింది కదా. ఎస్. హెల్యూసినేషన్. No. ఎక్స్పెక్ట్ చేశా, అందుకే డమ్మీ ఫోన్ అక్కడ పెట్టి ఒరిజినల్ సేవ్ చేశా. ఇంటెలిజెన్స్. ఒకసారి అక్కడ చూడండి సార్. ఎక్కడరా? అక్కడ. బిల్ గేట్స్ కూడా పోయాడు. అరే నువ్వు నెక్స్ట్ ఫ్లోర్ పోరా. చూస్తూ ఉండు. బిగ్ టైమ్ చీట్. నువ్వు ఎదవని ప్రూవ్ చేయకపోతే నా పేరు గీతే కాదు. ధైర్యం ఉంటే లెటర్ నువ్వు రాయాలి, ఎవరితోనూ రాయించడం కాదు. ఎడం చేత్తో లెటర్ రాసినందుకు సారీ, కుడి చేత్తో రాసే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తావు? లవ్ ఆర్య. గీత గారు రండి, లిఫ్ట్ ఇస్తా. నో థ్యాంక్స్. గీత గారు ఆగండి. రండి గీత గారు, కొత్త కారు, కొత్త సింటు బాటిల్. గీత గారు ప్లీజ్. లెట్స్ గో. థ్యాంక్స్ గీత గారు. గీత గారు, ఆ లవ్ లెటర్ రాసింది ఆర్య అని ఎందుకు చెప్పారు? నా పేరు చెప్పుండొచ్చు కదా, నేను ఒప్పేసుకునేవాడిని, అందరూ నమ్మేసేవారు. యూ హేట్ దశావతారం, ఐ హేట్ దశావతారం. యదవా. అయినా మీ మీద నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు కలిగిందో తెలుసా? ఆ దశావతారం గారి సెల్ ఫోన్ బ్రేక్ చేశారే, అప్పుడే నా మనసు బ్రేక్ అయిపోయింది. జస్ట్ కారాపు. థ్యాంక్ యూ గీత గారు. గీత గారు, గీత గారు, మీతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడానికి మీ ఫోన్ నెంబర్ ఉండవచ్చు కదా, ప్లీజ్ రాసుకో. 966969969669. ఓకే ఓకే. 9669 గీత కూర్చున్న సీటు సో హాట్. See you. అరే మావా, బ్యాటర్ కార్కి ఇచ్చేసాను రా. అదేరా 6th ఫ్లోర్. అరే మళ్ళీ చేస్తాను రా. ఓకే. యా. ఈ కార్ ఏంటి, దీని ముసుగేంటి? బొమ్మలు 9th ఫ్లోర్ అమ్మా చక్క. నా కారు ఇది, నా నెంబర్ ప్లేట్ AP6B666. మళ్ళీ గీతకు లిఫ్ట్ ఇచ్చావా?
బతిగా మాట్లాడరా. ఘోరం జరిగిపోయింది సార్. గీత గారికి ఒక లవర్ ఉన్నారు సార్. నిన్న ఆవిడకి లిఫ్ట్ ఇచ్చానని చెప్పేసి నా కారుని ఆయన ముసుగుతో గుద్దేశాడు సార్. మా కారు తుక్కు అయిపోయింది సార్. వెరీ గుడ్ రా. ఇన్నాళ్ళు నావే పగిలిపోతాయి అనుకున్నాను, నీది కూడా పగిలిపోయింది అనమాట. పగిలిపోయింది సార్. ఏంటి ఒక్కటి కూడా మిగలేదా? ఇది ఒక్కటే మిగిలింది, చూడండి సార్. ఏంట్రా యాక్సిడెంట్ అయింది ఈ నెంబర్ కార్కా? అవును సార్. తుక్కు అయిపోయింది ఈ కారేనా? అబ్బా అవును సార్, 3 ఆర్లు నా కారు నెంబరే సార్. ఇది 3 ఆర్లు కాదురా, 3 9లు రా. ఇది నా కారు రా. అది ఇది పట్టుకోండి, అదే లేవండి. ఏంటో సార్ అన్నీ మేము పగిలిపోతున్నాయి. Come on, Macha. Have a drink. సారీ నేను తాగను. Hey guys, this is too much. Hello, boss. He doesn't drink. Mr. Perfect. Avuna? Really, Kishore? He's not alcoholic. He's a workaholic, you know. I don't believe this. He's the most famous guy in AJTech. He's really Mr. Perfect. Best employee award kuda itanke vachindi. And you know one more thing? He's very close to our MD. But still, he's very simple. That's nice. Yeah. Yeah. Ladies' toilet. దొరికాడు. అరే ఎందుకు పారబస్తున్నాడు? ట్యాప్ వాటర్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. తాగు బేబీ తాగు. Love you, Gita. Mr. Perfect, Mr. Perfect, Cheat? Mr. Dasavataram? How dare you touch me? నేనా? నేను టచ్ చేయలే. లేదు నువ్వు టచ్ చేసావు. Hey, can't you listen to me? Don't lie. నాకు తెలుసు నువ్వు టచ్ చేసావు. టచ్ చేసావు. ఎవరితో సెల్ఫ్ Is this how you behave? You filthy fellows. వాట్ హ్యాపెండ్ గీత? Sir, actually గా ఆర్య మందు కొడుతుంటే నేను మొబైల్లో షూట్ చేశాను. అది మీకు చూపిద్దామని వస్తుంటే వీడు నాతో మిస్బిహేవ్ చేశాడు. టచ్ చేశాడు సార్. ఆర్య మందు కొడుతుండగా నువ్వు షూట్ చేసావా? Yes. షో మీ ద వీడియో. Oh shit. సెల్ పగిలిపోయింది సార్. నేను కోపంతో సెల్ పగలగొట్టేశాను. హెలుసినేషన్. 5th స్టేజ్ ఆఫ్ హెలుసినేషన్. నో సార్, నిజంగా. జస్ట్ వెయిట్. ఐ యామ్ డాక్టర్ దశావతార్. Nice meeting you, sir. సైకాలజిస్ట్. పాపం అమ్మాయికి హెలుసినేషన్. జరిగింది జరిగినట్టుగా అనిపిస్తుంది. సార్ నిజంగా టచ్ చేశాడు. జస్ట్ వెయిట్ గీత. జస్ట్ వెయిట్. ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ సేమ్ థింగ్ దేర్. వై ఆర్ యు సో హేస్టీ? సారీ చెప్పండి అయ్యా. సారీ గీత. అంత అక్కర్లేదయ్యా, మామూలుగా చెప్పండి చాలు. గీత, హే గీత, ఒక్క నిమిషం గీత. సారీ గీత, నేను నిజంగా టచ్ చేశా. వాట్ సిల్కీ హెయిర్ బే. ఎక్స్క్యూజ్ మీ. పేరేంట్రా? కళ్ళు ఇంకా సెక్సీగా ఉన్నాయి. నేను టచ్ చేయలే, నీకు టచ్ చేసినట్టు అనిపించింది అంతే. ఇయర్ రింగ్స్ అదిరిపోయింది బేబీ.